నెల్లూరు నగరంలోని జ్యోతినగర్ అయ్యప్ప గుడి సెంటర్లో శ్రీ వాసవి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. శ్రీ వాసవి మాత ఆర్యవైశ్య సేవా సంఘం మరియు వాసవి క్లబ్ ఫ్యామిలీస్ వేదాయపాలెం అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమ ప్రెసిడెంట్ సురేష్ గారు, కార్యదర్శి రమేష్ గారు, ట్రెజరర్ మస్తాన్ రావు గారి నాయకత్వంలో పూజా కార్యక్రమాలు, అన్న ప్రసాద వితరణ ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా దాతల సహాయ సహకారాలతో ఈ సేవా కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీ వాసవి మాత జన్మదినం సందర్భంగా సుమారు 500 మంది భక్తులకు అన్నదానం నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జనార్దన్ రావు, మనోజ్ కృష్ణ, సుబ్బరాయుడు, వెంకట బాలకృష్ణ, వెంకట ప్రసాద్, వెంకట కృష్ణయ్య, రమణయ్య తదితరులు పాల్గొని విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారు. శ్రీ వాసవి మాత ఆర్యవైశ్య సేవా సంఘం అయ్యప్ప సెంటర్ నెల్లూరు ఈ ఆర్యవైశ్య సంఘం 2016లో ఏర్పాటు చేయడమైంది. ఆ రోజు నుంచి కూడా గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న పేద ఆర్యవైశ్యులందరినీ కలుపుకొని ఈ సంస్థను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ఆర్యవైశ్యులందరితో కలిసి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఏర్పడిన నాటి నుంచి కూడా అమ్మవారి జయంతి ఉత్సవాలు, ఆత్మార్పణ దినోత్సవ ఉత్సవాలు, అలాగే కార్తీక వనభోజనాలు, పేద ఆర్యవైశ్యులకి చేయూతనివ్వడం, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ, అలాగే అమరజీ పొట్టి శ్రీరాములు వర్ధంతి జయంతులు, గాంధీ మహాత్మ యొక్క వర్ధంతి జయంతులు నిర్వహించుకుంటూ పలు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి మా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాగే మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా దాతల సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సహాయం చేయడం జరిగింది. దాతలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు రావడం జరుగుతుంది. దాతలందరూ కూడా స్పందించి మా సహాయ సహకారం అందించాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనే మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అలాగే మా సంఘం యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమంలో దాదాపు 500 మంది పైగా అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి, జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి. అందరికీ నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు శ్రీ వాసవి మాత ఆర్యవైశ్య సంఘం వారు నా పేరు నీలిశెట్టి చెంచు రమేష్. నేను 100 సార్లు రక్తదానం చేసిన శుభ సందర్భంగా ఈరోజు చిరు సన్మానం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ అందరూ కూడాను రక్తదానంలో పాల్గొనాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంవత్సరానికి మనం 4 సార్లు ఇవ్వచ్చండి. ప్రతి 3 నెలలకు ఒకసారి మనం రక్తదానం చేయొచ్చు. ఎటువంటి ఇబ్బంది కూడా రాదు. నేను గత 33 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 4 సార్లు లెక్కన సుమారు 120 సార్లు నేను రక్తదానం చేయడం జరిగింది. కానీ కౌంట్ కరెక్ట్గా దగ్గరికి వచ్చే లోపలికే మొన్న 100 సారి రక్తదానం చేశాను. పోయిన ఆదివారం 19వ తారీఖు చిన్నబజార్లో నేను 100 సారి రక్తదానం చేయడం జరిగింది. మరి ఈ వారము ఈ వాసవి సేవా సంఘం వాళ్ళు నన్ను పిలవటము, ఇక్కడ సన్మానం చేయడం అనేది కూడాను నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. మన ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, జనార్దన్ గారికి, రమణయ్య గారికి, మన మిత్రులందరికీ కూడాను నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను పిలుపునిచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడాను ఏ అపోహ కూడాను పెట్టుకోకుండా అందరూ కూడాను రక్తదానంలో పాలు పంచుకుంటే చాలా మంచిది. మనం 400 ml రక్తం ఇచ్చాము అని అంటే 10 రోజుల కల్లా మనకి 800 ml రక్తం మనకు వస్తుందన్నమాట. అంత రక్తం మనకి మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది మనకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్, డయాబెటిక్ ఉన్నా కానీ, ఏదైనా బీపీ ఉన్నా కానీ, ఏది ఉన్నా సరే మీరు రక్తదానంలో యూరిక్ యాసిడ్ ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ రక్తదానంలో మనం పాలు పంచుకోవచ్చు. వాళ్ళు చెప్తారు డాక్టర్స్ కూడాను, ఒక ఇన్సులిన్ వాడకుండా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటే డయాబెటిక్ వాళ్ళు కూడా ఇవ్వచ్చు, బీపీ ఉన్నా కూడా ఇవ్వచ్చు. ఆ టైంకి కంట్రోల్లో ఉంటే చాలన్నమాట. కాబట్టి ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు ఆడ మగ లేడీస్ అందరూ కూడాను, లేడీస్ జనరల్గా ఏంటంటే డేట్స్ ప్రాబ్లం వస్తాయి కదా, మేము రక్తదానం చేయకూడదు కావాలని అనుకుంటారు జనరల్గా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరి మనసులో అది ఉంటుందన్నమాట. అది వాళ్ళు కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. మనం రక్తం దానం చేసాము అని అంటే ఒక మనిషికి మనం మంచి చేస్తున్నాము. దాంతోపాటు మనకు కూడాను ఏంటంటే దాని డబుల్ అమౌంట్ రక్తం మనకి బాడీలో ఉత్పత్తి అవుతుందన్నమాట. అది సైంటిఫిక్ రీజన్ అనమాట అది. కాబట్టి అందరూ కూడాను ఇదే విధంగా సంతోషంగా మీరు అందరూ కూడాను ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో పాల్గొనాలి. సేవా కార్యక్రమం అంటే
ఒక రక్తదానం చేయటమే కాదు సేవా కార్యక్రమం, ఆకలేసినప్పుడు అంత ముద్ద అన్నం పెట్టడం కూడా సేవా కార్యక్రమమే ఏదైనా కూడాను. మరి అందరూ కూడాను సేవా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా నన్ను మన చీజల జనార్దన్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ గారు చాలా ఇంట్రెస్ట్గా నన్ను 2 రోజుల నుంచే ఫోన్ చేసి నన్ను రమ్మంటము చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు మిత్రులందరికీ కూడాను నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా